నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము మైగ్రేన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ మైగ్రేన్ అంటే మనం పార్శ్వతల నొప్పి అంటాము. అంటే పార్శ్వతల నొప్పి అంటే ఒక సైడ్ అంతా లాగడం, వన్ సైడెడ్ హెడేక్ అంటాం. ఈ సైడ్ నుంచి మొదలు పెడితే తలంతా లాగుతుంటుందండి. వాళ్ళ లాగి విపరీతమైన నొప్పి, భరించరాని నొప్పి, తలనొప్పి, లేదా కొండలు బలవంతం మోస్తున్నట్టుగా ఫీల్ అవుతుంటారు. అంటే అట్లా ఫీలింగ్ అలా ఉంటుంది వాళ్ళకు. తలంతా భారంగా ఉన్నట్టు ఉంటుంది. అలాగే తల మొత్తం టైట్గా పట్టేసినట్టు. దాంతోపాటు ఏమవుతుంది, కొంతమందిలో నాసియా సెన్సేషన్ అంటే వామిటింగ్ అయినట్టు సెన్సేషన్ ఉంటుందండి. అంటే వామిటింగ్స్ అవ్వవు, కొంచెం సెన్సేషన్ మాత్రం ఉంటుంది. వామిటింగ్స్ కూడా కొంతమందికి అవుతాయి. ఆ వామిటింగ్స్ అయ్యాక ఏమవుతుంది, వాళ్ళ తలనొప్పి రిలీఫ్ అవుతుంది, తగ్గుతుంది. ఆ వామిటింగ్ అయ్యే వరకు వాళ్ళు ఇబ్బంది పడతారు. వాంతి అయ్యాక ఇప్పుడు రిలీఫ్ ఉంది, తలనొప్పి తగ్గిందిలే అనుకుంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఈ మైగ్రేన్ ప్రాబ్లంలో చూస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ పెక్యులర్ సిమ్టమ్ ఏంటంటే మైగ్రేన్లో మనకు ఎక్కువ సౌండ్ వినలేమండి. చిన్న చిన్న సౌండ్స్ ఉన్నా కూడా విపరీతమైన కోపం వస్తుంది వాళ్ళకు. మన టీవీ వాల్యూము కొంచెం ఎక్కువ పెట్టినా కూడా వాళ్ళు భరించలేరు. అలాగే బయట ఎక్కడన్నా డీజే సౌండ్స్ ఎక్కువగా ఉన్నా కానీ, బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎక్కువ సౌండ్స్ వాళ్ళు విన్నా కానీ వాళ్ళకి విపరీతమైన ఇరిటేషన్ ఉంటుంది. భరించలేని నొప్పి ఎక్కువగా ఉంటుంది, తలనొప్పి. అలాగే ఎక్కువ లైట్ చూడలేరండి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎండపూట బయటకు రావాలంటే రాలేరు. ఆ ఎండకు వాళ్ళు చూశారంటే మాత్రం విపరీతమైన తలపోటు వస్తుంది వాళ్ళకు. కాబట్టి ఎప్పుడు బయటకు వెళ్తారంటే సాయంత్రం కాలంలోనే వాళ్ళు బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంటుందండి. ఈవినింగ్ టైమ్స్లోనే వాళ్ళు బయటకు వెళ్ళాలి, ఏదైనా పని ఉంటే చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి. మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి, ఎండపూట వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే తలనొప్పి విపరీతంగా ఉంటుంది ఎండకు వెళ్తే. అలాగే ఎక్కువ లైటింగ్, ఫోకస్ లైట్స్ ఉన్నా కూడా వాళ్ళు భరించలేరు. ఇంట్లో కానీ బయట కానీ ఆ ఫోకస్ లైట్, ఆ వెలుతురు ఉన్నా కూడా వాళ్ళు భరించలేరు. కాబట్టి ఎవర్షన్ టు బ్రైట్ లైట్ అండ్ లౌడ్ నాయిస్ వాళ్ళు తట్టుకోలేరు. దాంతోపాటు ఏంటంటే ఈ మైగ్రేన్లో మేజర్గా ఎక్కువ సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది తలనొప్పి. ఇప్పుడు నార్మల్ హెడ్ఏక్లో అలా ఉండదండి. నార్మల్ హెడ్ఏక్ వచ్చిందంటే ఒక ట్యాబ్లెట్, సారిడానో ఏదో వేసుకుంటారు, తగ్గిపోతే కామన్ ఉంటుంది. కానీ ఈ మైగ్రేన్ హెడ్ఏక్లో ఏమవుతుందంటే ప్రతిరోజు వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటుంది. వాళ్ళకి ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా తగ్గదు. చాలామంది వ్యాసోగ్రిన్ వాడుతుంటారు, అయినా తగ్గదు. తర్వాత కొంతమంది మయోరిల్, కొంతమంది సారిడాన్ డాట్ ఇట్లా ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, అయినా కూడా తగ్గదు. కానీ దీనికి హోమియోపతిలో ఎక్సలెంట్గా క్యూర్ ఉంటుందండి. చాలామందికి తెలుసు కూడా, మైగ్రేన్ వచ్చింది అంటే 100% హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది, వెళ్ళాలి అనుకుంటారు. కానీ అది ఏ స్టేజ్లో వెళ్ళాలి? స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గుర్తించి మైగ్రేన్ ప్రాబ్లమ్ని మన హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే 100% క్యూర్ చేయొచ్చు. వాటికి టెస్ట్లు ఏమైనా ఉంటాయంటే ఏ టెస్ట్లు ఉండవండి మైగ్రేన్కు. ఈవెన్ మీరు సిటీ కానీ ఎంఆర్ఐ కానీ అన్నీ చేయించండి, బ్రెయిన్ మొత్తం నార్మల్ ఉంటుంది. బ్లడ్ టెస్ట్ చేయించండి, అన్నీ నార్మల్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ సిమ్టమాటిక్ పరంగానే మనం గుర్తించవచ్చు. ఆ సిమ్టమ్స్ బట్టి మనం చెప్పొచ్చు వాళ్ళకు మైగ్రేన్ అనేది. కాబట్టి ఈ మైగ్రేన్కి మన వైభవ్ హోమియోపతి క్లినిక్లో మన దగ్గర కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తామండి. అంటే వాళ్ళకు రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుంటాం. ఇప్పుడు మైగ్రేన్ అంటే ఊరికే రాదండి. తలనొప్పి అనేది ఊరికే రాదు. ఎందుకు వస్తుంది అంటే రీజన్స్ ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ పరంగా కారణాలు ఉంటాయి, ఇబ్బందులు పడవచ్చు. ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు పడవచ్చు. లేకుంటే అనేక రకాల టెన్షన్స్, స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. అలా ఇలాంటి కారణాల వల్ల కూడా వాళ్ళకు ఈ తలనొప్పి రావచ్చండి. కాబట్టి మనం ఏం చేస్తాం, మన హోమియోపతి విధానంలో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేనివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ తెలుసుకుంటాం. తెలుసుకొని మనం వారికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే కనుక ఆ మైగ్రేన్కు మనం స్వాస్థ్య పరిష్కారం చేయొచ్చు, వాళ్ళకి న్యాయం చేయొచ్చండి. ఇప్పుడు హోమియోపతిలో కూడా ఏమవుతుంది, సార్ తలనొప్పి ఉందా, మెడిసిన్ పట్టండి, తీసుకొని వెళ్ళండి. కడుపు నొప్పి ఉందా, కడుపు నొప్పి తీసుకెళ్ళండి. అట్లా హోమియోపతి ఇస్తే వర్కౌట్ కాదండి. హోమియోపతిలో ఎలా ఇవ్వాలి అనేది కరెక్ట్ ఫార్ములా సెట్ చేయాలి. మనం కరెక్ట్ ఫార్ములా, కాన్స్టిట్యూషనల్ ఫార్ములాస్ కనుక సెట్ చేస్తే వాళ్ళకి 100% క్యూర్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన పేషెంట్లలో 100% మనకు ట్రీట్మెంట్లో క్యూరబుల్ ఉందండి. చాలా హ్యాపీగా ఉన్నారు పేషెంట్స్. ఈ మైగ్రేన్ కేసెస్లో విషయానికి వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మన ట్రీట్మెంట్ తీసుకోకముందు ఎంత బాధపడుతున్నారో తర్వాత వాళ్ళు అంత యాక్టివ్గా ఉన్నారండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, జాబ్కి వెళ్తున్నారు, ఇంట్లో పని చేసుకుంటున్నారు, ఫ్రీగా తినగలుగుతున్నారు. కొంతమంది అయితే అసలు వాడిన తర్వాత 2-3 నెలలకి తగ్గిపోయింది సార్ మాకు అన్న వాళ్ళు కూడా ఉన్నారండి. అంత మంచి ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉంది మైగ్రేన్కి. ఇలాంటి ప్రాబ్లం కనుక మీకు ఉన్నట్లయితే మైగ్రేన్కి మీరు 100% మన దగ్గర రండి, పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చండి. నమస్కారం అండి.